భారీ వర్షాలకి మా ఊరు ఆయకట్టు చెరువు కట్టు కానీ వాకట్టు కానీ మొత్తం తెగిపోయినాయి. రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు. పొలాల్లోకి మేరు దోలుకున్నా కానీ ఒక్కడ తోలనీయట్లేదు. ఏదన్నా మిషన్ వెళ్ళిందంటే 5 నిమిషాల్లో రెప్పాట్లు వచ్చేసి మిషన్ ఆఫ్ చేసేస్తున్నారు. ఈ పొలాలు ఈ ఆయకట్టును చూసుకోండి, ఏం చేయాలి? అంతా తుమ్మపేక మొలిచిపోయింది. అటు కట్టుగాల కట్ట వచ్చేదేమో రైతులకు అది తెగిపోయింది 4-5 చోట్ల. ఎక్కడ ఏమి చేయడానికి లేదు. కాలం నెత్తి మీదకి వచ్చింది. రైతులు ఏం చేయాలి? ఏం బాగుపడాలి? మొత్తం 1.5 కిలోమీటర్ దాకా దిగిపోయింది. చెరువు ఆయకట్టు 3 చోట్ల గండి పడింది. 3 చోట్ల ఏం గండి, 5 చోట్ల ఏం పొర్లి మామూలు గండ్లు. అంతా అధ్వానంగా ఉంది. అంతా తుమ్మ పీకలు తప్పనిచ్చి రెండేది ఏమీ లేదు రైతులకి. గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది? గవర్నమెంట్ ఏమన్నా నిద్రపోతుందా, లేదా ఏమన్నా చూస్తున్నారా, చేస్తున్నారా, ఏమన్నా వచ్చేది చూసేది ఏమన్నా ఉందా? అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటా. గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది? మాకు ఈ గండ్లు ఏమన్నా పోస్తారా, పోయలేరా? కాలం రేపు లేదు, ఎప్పుడు అనబడుతుందో, ఎప్పుడు ఏం చేస్తుందో తెలియట్లేదు. రైతులు వచ్చి తుమ్మ పీకలు పొడుచుకోవటం ఇవన్నీ చేసుకోవటం. ఏదన్నా మిషన్ తీసుకెళ్లి చెరువులో మట్టి ఆయకట్టు తోలుకుందన్నా కానీ ఈ లోపల మనుషులు వచ్చేస్తున్నారు. విలేకరులని లేకపోతే పోలీసు వాళ్ళని వచ్చేసి ప్రెస్ పెడతాం, లేకపోతే మిషన్లో స్టేషన్ కాడ తీసుకెళ్ళమంటున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. మేము పొలాలు బాగు చేసుకోవాలి, దానికి పర్మిషన్ ఇస్తారో లేకపోతే చెరువు కట్టలు పోతారో ఏం చేస్తారో మీ ఇష్టం. ఎల్దూరు చెరువు గండికాడ ఉండమండి. ఇక్కడ ఈ చెరువు కట్ట వాగు మధ్యలో మేటేసేసి వాగు ప్రబలంగా వచ్చేసి చెల్లోడు గండి అనేది పడుతుందండి. ఇటు హెచ్చిముచ్చాలంపాడు పొలం మీద పడి ఇది దాదాపు 1000 ఎకరం దాకా ఉందండి. చెరువు కట్టకి 5-6 గళ్ళు పడ్డాయి. ఇది ఎవరు పూడ్చేవాళ్ళు ఎవరు కూడా కనపడతలేదు. ఇక్కడ మెరక తీసేసి ఇది చేసేసి ఈ వాగుని క్లియర్ చేసి కట్టలు పోయి పంటలు 1000 ఎకరం కూడా పోయేటట్టు ఉంది. మేటలు పెట్టినవి ఎవరు కూడా పోలీసు వారు కానీ ఇంకొకరు కానీ తోలనీయకుండా అడ్డుపడుతున్నారు. ఇక్కడ పొలం మేటలేసి ఇది చేసి మెరకలేసిపోయినాయి. ఎవరు కూడా గళ్ళు ఇవి కూడా వాగు కట్టలు కూడా ఇక్కడ నుంచి ఎలగలేరు వరకు గళ్ళు పడ్డాయండి. గళ్ళు పడినవి కూడా ఎవరు అధికారులు కూడా వంతెన పడిపోయి వంతెన కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఎవరు కూడా అధికారులు కానీ ఇంకొకరు కానీ అసలు వచ్చి చూసిన వాళ్ళు కానీ ఎవరు కానీ కనపడతలేదు. ఇక్కడే ఇమీడియట్లీగా ఈ బోడకపోతే మా పంటలు ఈ 1000 ఎకరం కూడా నాట్లు వేసే పరిస్థితి లేదండి. ఎమ్మటే ఇమీడియట్లీగా ఇది జూన్ నెల వచ్చేస్తుందండి. జూన్ నెలలో ఈ పొడవపోతే ఈ గళ్ళు ఈ వర్షాధారం వస్తే ఏది కూడా పనిచేయదు కదండి. చిల్లోడి గండి అని చెప్పేసి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం చిల్లోడి గండి పడింది. ఈ వాగులో నుంచి వచ్చేటటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరంతా కూడా ఈ పొలాల మీద నుంచి ఇలా ప్రవహించడం వల్ల అసలు వాగేదో అసలు పొలాలేవో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నది ఏంటంటే వాగులో ఉన్నటువంటి మేట ఏదైతే ఉందో ఆ మేట తొలగించకపోవటం వల్ల ఆ నీరు డైరెక్ట్గా ఈ చిల్లోడి గండి దగ్గర కట్టనంతా కోసుకుంటా పొలాల మీదకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి ఈ పొలాలన్నీ కూడా మేట చేసి పనికిరాని విధంగా ఇప్పుడు చూడండి మనకి కనిపిస్తున్నటువంటి ఈ పొలం ఇది పొలము. ఆ గేదెలో ఉన్నవి కానీ నీళ్లు పడిన గుంటలు కానీ ఇవన్నీ కూడా పొలాలు అనమాట. ఇప్పుడు ఇతను ఈ పొలాన్ని చదును చేసుకొని మళ్ళీ సాగులోకి తీసుకురావాలంటే ఇంత పొలం అమ్మినా కానీ సరిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అలాగే ఇప్పుడు వరకు కూడా ఇంత పెద్ద గండి పడలేదు. ఈ మొన్న కురిసినటువంటి వర్షాలకి పడటం వల్ల రానున్న రోజుల్లో ఈ ప్రాంతాల్లో ఎవ్వరు కూడా పంటలు వేసుకుంటా పనికిరాని పరిస్థితి. వెంటనే గవర్నమెంట్ అధికారులు కానీ సంబంధిత శాఖల అధికారులు కానీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ దీని మీద దృష్టి సారించి దీన్ని శుభ్రంగా మళ్ళీ కట్టలు బలోపేతం చేసే విధంగా ప్రయత్నాలు కొనసాగించి రాబోయే పంటల సీజన్ని కొనసాగించడానికి రైతులకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటుంది 3R న్యూస్. పడిన గండ్లు అటు వివరాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఆ చెరువు ఆయకట్టులో ఉన్నటువంటి పొల రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఈ రైతు ఆ యొక్క చెరువుకి పడ్డటువంటి గండులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటివరకు పొడవలేదు. ప్లస్ రానున్న రోజు సీజన్ కూడా దగ్గరకు వచ్చేసింది. మరి ఇప్పుడు వాటి వల్ల ఏమన్నా రానున్న రోజుల ప్రమాదం ఏమన్నా పంటలేం పండవు.
పంటలు పండవు. ఆయకట్లో ఇక పంటలు పండేది లేదు, వచ్చే నీళ్ళకి పోయే నీళ్ళు సరిపోయింది. ఇప్పుడు మీరేమంటారు, అది పూర్తి చేస్తే బాగుంటుందనా లేకపోతే అయితే ఆయకట్టు పండిద్ది, పొలం పండిద్ది. దాదాపు 600 ఎకరం 700 ఎకరం ఉంది కదా దాని కింద. అయితే ఆగిపోయింది ఇక మొత్తం. గళ్ళు పోతారని నమ్మకం లేదు, అది పరిస్థితి. ఎవరన్నా అధికారులకి తెలియజేయడం అలా చేసి ఉంటారా? ఎవరు చేసినా జేబులో చేతులు పెట్టట్లేదు ఎవడు. వస్తే తిందామని చూస్తున్నారు కానీ పని చేసేవాడు ఒక్కడు కూడా లేడు. ఇక్కడ గళ్ళు పడ్డాయి పొలానికి, ఏం పెట్టారు? గళ్ళలో పొలాల్లో పడ్డ గండ్లు కూడా బోడటానికి మట్టి తోలుకొని ఇవ్వట్లేదు. అదంటే మట్టి తోలుకొని ఇట్లేదు, తోలుకొని పోగా కరువు పని అలా చేస్తేనేమో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటేనే అండవు. ఒక రైతుకి 20 ఎకరం ఉంది, అది మేము 10 మందిని చేసుకుంటున్నాం. మాకు ఉపయోగం ఏముంది? కౌలు కాగితం పెడతామా అంటే కుదరదు అన్నారు. ఇక మూసుకొని మేలకుండా పోపించుకుంటున్నాం మేము. అంటే గండ్లు అదే పనికి ఆహార పథకం కింద పనిచేసే కూలీలతో కూడా పని చేయనివ్వట్లా, చేయనీయట్లేదు. అదేమంటే మీకు లేదయ్యా, చేస్తే అది సౌకర్యం. 2 ఎకరాల రైతుకే గండి పడిద్దా? 10 ఎకరాలు ఆయన ఉంటాడు, అది 4గురికి ఇచ్చుకుంటాడు ఆయన చేయలేక. మేము మరి మాకు ఉపయోగం ఏం లేదుగా దానివల్ల. అది కూడా మీకు అనుకూలంగా చేస్తే బాగుంటుందని మీ ఆలోచన. చేయలేదు. ఎల్లరూ జరిగి గంటలు పోయిందండి, పోయిపోతే పంటలు పండవయి. దానివల్ల నష్టపోతున్నాం చాలా. మరి పోయిన సంవత్సరం నష్టపోయాం, ఈ సంవత్సరం కూడా నష్టపోతాం పోయకపోతే. ఈ ఎల్లటూరు బొందు చెరువు వరకు చెరలేరు సప్లై ఛానల్ దగ్గర మామిడి తోట దగ్గర దరిదాపుగా ఒక 12 లెక్క కట్ట తెగిపోయి, ఆ కట్టని ఆ గండి నుంచి కందులపాడు ఊరులోకి వెళ్తే, ఆ తర్వాత వెలగలేరు కాలనీలోకి వెళ్తే, ఆ తర్వాత ఇంకా దిగువకు కూడా ఇబ్బందులు జరుగుతాయి. ఏ మాత్రమైనా ఒక 2 దుక్కులు ఆనబడ్డా కానీ ఆ బుడవేరులో నీళ్ళు కాసిన వచ్చినా కానీ ఈ ఊళ్ళల్లో వస్తాయి, ఈ ఇబ్బందులు కలుగుతాయి. రెండోది ఏంటంటే, ఈ బుడవేరు కట్ట ఎల్లటూరు బొందు చెరువు దాకా అనేకమైన గళ్ళు పడ్డాయి, అనేకమైన సార్లు తెగిపోయినాయి, అనేక సార్లు తెగి పొలాల్లో మేటలు పెట్టినాయి. పొలాల్లో దరిదాపుగా 250 ఎకరాలు పొలాలు మేటలు పెట్టి, ఆ మేటలు తీసే పరిస్థితి. ఆ రైతు మేట తీసుకోవడానికి ట్రాక్టర్ అతను బయటికి తోలుకుంటున్నాడు, ఎక్కడ తోలుకుంటున్నాడో రైతుకు తెలీదు. రైతు జేసీబీ పెట్టి 100 రూపాయలు ఇచ్చి ట్రాక్టర్ లోడ్ చేస్తున్నాడు. ఆ ట్రాక్టర్ అతను బయటికి ఎక్కడ తోలుకుంటున్నాడో తెలీదు. ఆ ట్రాక్టర్ డిపార్ట్మెంట్ కూడా అనుకూలించక, ఆ మట్టి కూడా తోలుకోవటానికి వీలు పడక, ఆ పొలాల్లో రైతుల పొలాల్లో మట్టి కూడా అట్టనే ఉండిపోతుంది. పోతే ఈ బుడవేరు గళ్ళు బోడవక, ఈ బుడవేరు గళ్ళు పూడితే రేపు జూను ఫస్ట్ వీక్లో నార్లు పోతారు. ఈ బుడవేరు ఏమాత్రం వచ్చినా కానీ మళ్ళీ ఆ నార్లు కొట్టుకుపోతాయి. ఈ ఎల్లటూరు చెరువుకి సుమారుగా 4 గళ్ళు పడ్డాయి. ఆ 4 గళ్ళు కూడా బోడకపోతే దరిదాపుగా 550 ఎకరాలు 600 ఎకరాలు కందులపాడు, సేగిరెడ్డిపాడు, ముత్యాలంపాడు, ఆతుకూరు, ఇటు చెమటూరు, ఇన్ని ఊళ్ళు రెవెన్యూ ఉంది దాని కింద. ఆ పొలం అంతా కూడా బీడుపడే పరిస్థితి వస్తుంది. ఏదైనా ఎమ్మెల్యే గారు ఏదో రెచ్చపోతున్నారు కానీ మరి దానికి ప్రత్యామ్నాయం ఏమీ జరగట్లేదు. జరగకపోగా ఇప్పుడు కాలం అయితే నెత్తి మీదకి వచ్చేసింది. ఇక రాను ఇంకా 10 రోజులు జరిగిపోతే ఎట్లా అని కాలయాపన అయితే ఇక అది మనం చేద్దామన్నా కానీ అవకాశాలు ఉండవు. ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి, చెరువుల్లో కొంచెం నీళ్ళు వస్తున్నాయి, ఇంకా మట్టి దొరకదు, బొళ్ళు తిరగవు, చాలా ఇబ్బందులు పడతాం. చాలా పొలాలు ఇక్కడ కూడా సేగిరెడ్డిపాడు ఓర్ చెరువు అంటాము. ఆ చెరువుకి పెద్ద గండి పడింది, ఒక 250 మీటర్లు గండి పడితే దానికి నేను తాత్కాలికంగా కట్టలేసాను. దానికి కూడా ఏంటనేది డిపార్ట్మెంట్ అంటే మాకేమీ పర్మిషన్ రాలేదు, నేను గ్రాంట్ రాలేదని అంటున్నారు. నేను వేసి అయితే దాదాపు 6 నెలలు అవుతుంది ఆ కట్టలేసి. ఆ కట్టలో పెట్టుబడి నేనే పెట్టాను. ఆ కట్టలేసిన తర్వాత దాదాపుగా ఒక 130 ఎకరాలు పొలం నాటేసుకున్నారు. అది ఆ పంట కూడా అయిపోయింది. మళ్ళీ రాబోయేదానికి మాత్రం ఆ కట్టలు కూడా ఆగవు. ఆ కట్టలు వదిలితే వర్షాలు పడి చెరువులు ఆ కట్టలు లేకపోతే కనుక ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తొందరగా మేలుకొని ఏదైనా
ఈ పరిధుల్లో దాన్ని పూర్తి చేయాలి. లేదంటే ఇక సాధ్యపడే పని కాదు. ఇక్కడ ఈ సేగిరెడ్డిపాడుకు పొలం 130 ఎకరాలు, అటు ఆ బొందు చెరువు ఎల్టూరు పనోటి చెరువు కింద దరిదాపుగా 500-600 ఎకరాలు కూడా ఈ సంవత్సరానికి కూడా పోడిపడిపోవాలి. పోయిన సంవత్సరం వరదొచ్చిపోయింది. ఇప్పుడేమో దానికి ప్రత్యామ్నాయం లేక ఈ గళ్ళు బోడక మళ్ళీ బీడుబడి ఉండాల్సి వస్తుంది. కనుక ఏదన్నా తొందరపడి ఏదైనా డిపార్ట్మెంట్ అయినా తొందరపడి దాన్ని ప్రత్యామ్నాయము దాని మార్గాలు ఏదన్నా వెతుక్కొని దాన్ని పూర్తి చేస్తేనే ఈ రైతులు మళ్ళీ పంట పండియగలుగుతారు. ఇబ్బంది లేకుండా పోద్ది. ఊళ్ళు కూడా ఊళ్ళల్లో కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్ని ఊళ్ళు 4-5 ఊళ్ళు ఇక్కడ. కనుక ఏదైనా వీటన్నిటి ప్రత్యామ్నాయం చేస్తేనే మనం ఏదన్నా ముందుకెళ్ళగలుగుతాం. లేకపోతే ఇబ్బంది పడతాం. రాబోయే ఇంకా టైం కూడా లేదు. రైతులు ఎదురు చూస్తున్నారు పొలాలు బాగు చేసుకోవడానికి, పొలాలు నార్మల్ దున్నుకోవడానికి. నార్మల్ దున్నామన్నా ఏంటి పరిస్థితి పైన అట్లా ఉంది. మనం నార్మల్ దున్నినా ఏ కాసి నీళ్ళు వచ్చినా ఈ నార్మల్ మట్టి కూడా కొట్టుకోవద్దని ఎదురు చూస్తున్నారు. కనుక ఏదైనా దాన్ని ప్రత్యామ్నాయం ఎమ్మెల్యే గారు, అటు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి దాన్ని డిపార్ట్మెంట్గా పూర్తి చేయాలని మేము రైతులుగా మేము అడుగుతున్నాం. ఒక పక్క వెల్లటూరు చెరువుకు 5 చోట్ల గండ్లు, మరో పక్క బుడమేటికి అడుగడుగునా మీటర్ల కొద్దీ పడిన గండ్లు. అంతేకాకుండా బుడమేటి ఉపవాగులైన పులివాగు మరియు ఇతర వాగులకు పడిన గండ్లు కూడా భయంకరంగానే ఉన్నాయి. ఇకపోతే కందులపాడు రహదారిపై గతంలో నిర్మించిన బ్రిడ్జి కూలిపోవడంతో తాత్కాలికంగా నిర్మించిన కల్వర్టు కూడా నాణ్యతా ప్రమాణాలు లేక కొట్టుకుపోతోంది. తీవ్రంగా పెరిగిన రవాణా వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ఈ 2 బ్రిడ్జిలు ఒకే చోట ఉండడం వల్ల పైనుండి వచ్చే ఉధృతమైన ప్రవాహానికి అడ్డుగా నిలిచి కట్టలు తెగిపోవడానికి ప్రధాన అడ్డంకిగా మారుతుంది. దీనిని వెంటనే తొలగించి దీని స్థానంలో ఆధునికమైన టెక్నాలజీతో అత్యంత భారీగా ఈ వంతెన నిర్మాణం జరగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని స్థానికులు కూలినప్పటి నుండి చెబుతూనే ఉన్నారు. అయినా ఫలితం శూన్యం. ఇవన్నీ ఇప్పటికే మరామతులు నిర్వహించి కట్టలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రైతుకు జరిగే పంట నష్టమే కాదు, బుడమేరు దాని ఉపవాగులు కట్టలో లేకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్టుగా ప్రవహించి విజయవాడను ముంచివేయటం ఖాయం. బుడమేరుపై ఉన్న రెగ్యులేటర్లు ఎత్తితే కొంతవరకు నష్టం తగ్గుతుంది. వరద ఉధృతి ఎంతో కొంత సమాచారం ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి మహా భయంకరంగా ఉండబోతుంది. కురిసిన పతిబొట్టు డైరెక్ట్గా విజయవాడను ముంచబోతుంది. వరద ఉధృతి నిమ్మల రామానాయుడు యుద్ధ ప్రాతిపదికన డైవర్షన్ ఛానల్కి గండి పుడిచి ఉంటే ఉండవచ్చేమో, కానీ అదంతా తాత్కాలికమే, ప్రచార ఆర్భాటమే. అసలైన ఉపద్రవం ముందు పొంచి ఉంది. జీకొండూరు మండలంలో పంట పొలాలు బీడు భూములుగా మారబోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ప్రతి సమస్యకు పరిష్కారం శాసనసభ్యులు అధికారులు చేస్తారా? ఒకసారి అందరూ ఆలోచించాలి. ప్రతి వ్యక్తి అవసరాలు తీరాలి అంటే ఆ వ్యక్తి యొక్క ప్రతిఘటన మీద ఆధారపడి ఉంటుంది. వేలాది ఎకరాల పంట భూములు బీడు భూములుగా మారతాయి అని తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూస్తున్న రైతాంగం బానిస బతుకులకు సిగ్గుపడాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నాకెందుకంటూ కూర్చుంటే సమస్య తీవ్రత ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది? ప్రతిపక్షమే లేని ప్రభుత్వంలో శాసనసభ్యులు మాటల చెత్త కాగితంగా చించేస్తుంటే సమస్యల సాధికారత ఎలా సాధ్యమవుతుంది? ముందు రైతులు మేల్కోవాలి. ముక్త కంఠంతో సమస్య తీవ్రతను ప్రభుత్వ పెద్దలకు వినిపించేలా గద్దె కదిలేలా విప్లవ శంఖాన్ని పూరించాలి. పార్టీలకు అతీతంగా ఉద్యమించాల్సిన పరిస్థితి తరుణం నేడి ప్రాంత ప్రజలు రైతుల ముందు ఉంది. కాదు కూడదు దశాబ్దాల పరాయి పాలన బానిసత్వపు వారసత్వం అంటే ఎవడో వేసే పంట నష్టపు ఎంగిలి మెతుకులు గతికే బతుకులే. వరద బాధితులకు పంచే ఆహార పొట్లాలపై వాళ్ళే రాబందులకి పండగే. గ్రామం జీకొండూరు మండలం మైలవరం తాలూకా. మాకు గొడవేరు వాగు వలన మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్డు కూర్చున్న వల్ల పైన కట్ట తెగి ఇళ్ళ మీద నీళ్లు పడుతున్నాయి. ఒక పెద్ద మీద 2 మీటర్లు కాలువ తెగిపోయింది. దాన్ని మీరు కోస్తే మాకు ఇళ్ళ మీద నీళ్ళు పడకుండా ఉంటాయి. అందువల్ల మీకు ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఇట్లు కోటమానియల్ రోడ్డు. చెప్పండి, మీరే ఇక పరిస్థితి గురించి ఒకసారి చెప్పండి. ఈ కట్టల వల్ల ఇక్కడ బ్రిడ్జి నిర్మించడం వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బంది. ఈ బ్రిడ్జి పడిపోయిన తర్వాత దీన్ని
అజమాయిషి పట్టించుకునే వాళ్ళు లేరు. పైన ఇరుకైపోయి పైన వాగు కట్టలు తగ్గి ఎస్సీ ఎస్టీ కాలనీ మీద పైన మురుగు పొలాల మీద పడి మేము ఇబ్బంది పడుతున్నాం. దానివల్ల పొలం పోవడం ఇవాళ ఈ సంవత్సరం నాటు కూడా వేసే పరిస్థితి లేవు. ఈ కట్టలు ఎవరు కూడా పట్టించుకునే విధానం లేదు. ఈ వాగు వచ్చిన మూలాన వెనక నన్నేసేసి కట్ల మట్టి తెగొడుతుంది. గళ్ళు మట్టి వాళ్ళ గట్టి కూడా పోవడం. దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారు. ఎస్సీ ఎస్టీ కాలనీ వాళ్ళు జరుగుతున్నారు. ఇవాళ నీళ్ళు వచ్చి పడతాయి. ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ముందు గళ్ళు పోడ్చాలండి. ఏంటి కట్టకు పడినటువంటి గళ్ళు కట్టకి కూడా ఎలాగో పైన ఇరుకైపోయింది. ఇరుకైపోయి పైన కట్టి తెగొడుతుంది. అవి పొలాల మీద పడుతుంది. అందువల్ల దాన్ని మెయింటెనెన్స్ పెంచాలి. ఇంకేం చేస్తే ఈ వరదకి కట్టలు తగ్గకుండా ఉంటాయి, ఇబ్బంది లేకుండా వెళ్తుంది అంటారు ప్రవాహం? ప్రవాహం ఇప్పుడు ఎదర క్లియరెన్స్ ఉండాలి. క్లియరెన్స్ లేకపోతే పోదు. ఈ వంతెన యొక్క ప్రాబ్లం ఏంటంటే ఈ వంతెన ప్రాబ్లం వెనకదంతుందిగా. వాగు వెనకదంతుంది, కట్టలు తగ్గకూడదు. దీన్ని తీసి దీని స్థానంలో మంచిగా ఏర్పరచాలంటే వంతెన ఏర్పరచాలి. రాకపోకలకి బాగా ఇబ్బంది అయిపోయింది. ట్రాఫిక్ కూడా బాగా పెరిగింది. టూరు చెరువు కల్లింకి దగ్గరలో ఈ చిల్లోడి గండి అని చెప్పేసి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం చిల్లోడి గండి పడింది. ఈ వాగులో నుంచి వచ్చేటటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరంతా కూడా ఈ పొలాల మీద నుంచి ఎలా ప్రవహించడం వల్ల అసలు వాగేదో అసలు పొలాలేవో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నది ఏంటంటే వాగులో ఉన్నటువంటి మేట ఏదైతే ఉందో ఆ మేట తొలగించకపోవటం వల్ల ఆ నీరు డైరెక్ట్గా ఈ చిల్లోడి గండి దగ్గర ఆ కట్టనంతా కోసుకుంటా పొలాల మీదకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి ఈ పొలాలన్నీ కూడా మేట చేసి పనికిరాని విధంగా ఇప్పుడు చూడండి మనకి కనిపిస్తున్నటువంటి ఈ పొలం, ఇది పొలము. ఆ గేదెలో ఉన్నవి కానీ నీళ్లు పడిన గుంటలు కానీ ఇవన్నీ కూడా పొలాలు అనమాట. ఇప్పుడు ఇతను ఈ పొలాన్ని చదును చేసుకొని మళ్ళీ సాగులోకి తీసుకురావాలంటే ఇంత పొలం అమ్మినా కానీ సరిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అలాగే ఇప్పుడు వరకు కూడా ఇంత పెద్ద గండి పడలేదు. ఈ మొన్న కురిసినటువంటి వర్షాలకి పడటం వల్ల రానున్న రోజుల్లో ఈ ప్రాంతాల్లో ఎవ్వరు కూడా పంటలు వేసుకుంటానికి పనికిరాని పరిస్థితి. వెంటనే గవర్నమెంట్ అధికారులు కానీ సంబంధిత శాఖల అధికారులు కానీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ దీని మీద దృష్టి సారించి దీన్ని శుభ్రంగా మళ్ళీ కట్టలు బలోపేతం చేసే విధంగా ప్రయత్నాలు కొనసాగించి రాబోయే పంటల సీజన్ని కొనసాగించడానికి రైతులకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటుంది 3R న్యూస్. కెమెరామ్యాన్ మురళితో రాంబాబు,